అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము రేపటి నుంచి అనగా 6/12 నుంచి 8/1 వచ్చే నెల 8వ తారీఖు వరకు జరుగు రెవెన్యూ సదస్సులన్నీ కూడా విజయవంతం కావాలని ఈ రైతులు లేదా దీనికి సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ ఇష్యూలన్నీ పరిష్కార దిశగా జరగాలని దానికి గాను ప్రజలందరికీ అంటే ముఖ్యంగా రైతులకు కానీ సమస్యల విషయంలో కానీ పూర్తి అవగాహన కలిగి పూర్తి స్థాయిలో రికార్డులన్నీ పరిశీలించి అక్కడ గ్రామంలోనే పరిష్కరించాలని దానికి గాను ప్రాపర్ గైడ్లైన్స్ అన్నితో జరగాలని పెండింగ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవాలని ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ ఇష్యూస్ అన్నీ కూడా ముందుగానే గ్రామస్తులకు తెలియపరచడం దానికి గాను మేము మా విఆర్ఓలు మా విఎస్లు మా సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా అందరికీ రైతులందరికీ తెలియజేయడం కోసం వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి చుట్టుపక్కల వైజాగ్ ఇతరత్ర దూర ప్రాంతాల్లో కూడా కొంతమంది రైతులు ఉండడం జరుగుతుంది. వాళ్ళకి సమస్య సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి విజ్ఞాపనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో పురస్కరించుకొని ఏ రోజైతే ఏ తేదీనైతే గ్రామసభ ఈ రెవెన్యూ సదస్సు జరుగుతుందో ఆ తేదీని వాళ్ళు ముందుగానే తెలియపరచడం కోసం ఆ గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడం మీ ద్వారా మీడియా ద్వారా కూడా మీ సహకారం కోరడం కూడా జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతోనూ గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో గౌరవ ఎంపీపీ గారు గౌరవ జడ్పీటీసీ గారు మరియు సర్పంచులు మరియు ఎంపీటీసీలు అందరినీ కూడా ప్రత్యేకంగా కూడా వారి సహకారానికి అంటే రైతులకి సమాచారం ఇవ్వడం విషయంలో కానీ అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో పరిష్కార దిశగా రికార్డుల పరంగా పరిశీలించి అక్కడ వారి ద్వారా విజ్ఞాపనలు తీసుకోవడం కానీ స్థానికంగా వెంటనే పరిష్కరించడం కానీ ఇతర ఏవైతే గైడ్లైన్స్ మాకు రెవెన్యూ శాఖ గౌరవ సిసిఎల్ఏ గారి ద్వారా వచ్చాయో అవన్నీ కూడా మేము పాటించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులందరూ కూడా విజయవంతం చేయడానికి మేము ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు మరియు ముఖ్యంగా ఎవరైతే భూ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఆ రోజుల్లో ఎక్కడైతే జరుగుతుందో ఆ సభకి ఆ నిర్ణీత దినంలో హాజరు కావాల్సిందిగా ముందుగానే మేము ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి సద్వినియోగం చేసుకొని ఈ రెవెన్యూ సదస్సులని విజయవంతం చేయాలని మీ ద్వారా మీ మీడియా ద్వారా కూడా నేను తహసీల్దార్ ఎలకోటగా విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాపారం మీది ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.